రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? ఈ హోలీ గాడ్ గాస్పల్ అనే కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిందిగా మేము మిమ్మల్ని కోరుచున్నాం. ఈ యొక్క మనకి డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ సీజను, క్రిస్మస్ ప్రసంగాలే కూడా అందరూ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం కూడా మనం ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ ప్రసంగమే చూసుకుందాం. ఇక్కడ మనకి క్రిస్మస్ ప్రసంగానికి మనం చూసుకుంటే కనుక ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే కనుక అక్కడికి మనకు ఒక సన్నివేశం కనపడుతుంది. ఆ గొర్రెల కాపరుల దగ్గరికి ఆ దేవదూత రావడం, ఇదంతా కూడా. ఇక్కడ 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు ఆ దూత వచ్చి, భయపడకుడి అంటే ఆ దేవుని పరిశుద్ధ గ్రంథమైన ఆ బైబిల్లో భయపడకుడి అనే మాట 365 సార్లు రాసుంది. అంటే ప్రతి దినము కూడా దేవుడు మనకి చెప్పేది ఏంటంటే, ఉదయకాలం లేవగానే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా భయపడకుడి. భయం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. ఏదో ఒక భయం లేని వాడంటూ ఎవరో ఉండరు. ప్రతి వాడికి ఏదో ఒక భయం ప్రతి మనిషిని భయపెడుతూ ఉంటుంది. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే భయం, టీచర్స్ ఏమంటారో ఏంటో అని భయం, పెద్దవాళ్ళకేమో స్కూల్ ఫీజులు ఎలా కట్టాలా అని భయం, లేకపోతే ఏదన్నా ప్రయాణం చేయాలంటే ఈ ప్రయాణంలో క్షేమం ఉంటుందా లేదా అన్నది భయం. ప్రతి మనిషికి ఏదో ఒక భయం లేనటువంటి వాడు ఎవడో ఉండడు. వ్యాధి వచ్చిందనుకో భయం, తగ్గుతుందా తగ్గదా అని. పెళ్లి చేయాలంటే భయం, ఏదన్నా ఈ పెళ్ళి సరిగ్గా జరుగుతుందా లేదా, మళ్ళీ పిల్లలు పుడతారా పుట్టరా, ఏది ఎలా జరుగుతుంది. భయం లేనటువంటి వాడంటూ ఈ ప్రపంచం ఎవరో ఉండరు. మానవుడై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడికి భయం అనేది ఉంటుంది. ప్రతి వారికి కూడా భయం అనేది అది ప్రతి వారికి ఉంటుంది. భయం లేనటువంటి వాడు ఎవడంటే వాడు పిచ్చోడికి భయం ఉండదు, చచ్చిపోయినోడికి భయం ఉండదు. పిచ్చోడికి భయం ఉండదు, చచ్చిపోయినోడికి భయం ఉండదు. పిచ్చదనం పెట్టేసి రోడ్లంటే తిరుగుతారు చూడండి. చాలాసార్లు రోడ్ల మీద వాళ్ళు బట్టలు లేకుండా, సరైన వస్త్రధారణ లేకుండా రోడ్డు మయంగా నడుపుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి పిచ్చోళ్ళకి భయం ఉండదు. వాళ్ళకి భయం లేనివాడంటే ఎవడో ఉండడు. ప్రతి వారికి భయం. అయితే ఆ దూత అంటుంది భయపడకుడి. ఎందుకు భయపడకూడదో చెప్తుంది తర్వాత. భయపడకుడి, ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఆ దూత చెప్తుంది, భయపడకూడదు. ఎందుకు ఇప్పుడు దాకా భయపడ్డారేమో, కానీ ఇక నుంచి భయపడని అవసరం లేదు. ఇప్పటి వరకు భయపడ్డారేమో, కానీ ఈ క్షణం నుంచి మీరు భయపడిన అవసరం లేదు అని ఆ దూత ఆ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి చెప్తుంది. అలాగే ఈ సర్వ మానవాళి దగ్గర కూడా భయపడకుడి అని యొక్క దూత చెప్పినట్లుగానే ప్రతి వారికి భయం అనేది సర్వసాధారణం అని చెప్పుకున్నాం కదండి. అయితే ఎందుకు భయపడకూడదు అని ఇక్కడ చెప్తూ ఉంది. ఇదిగో ప్రజలందరికీ, అంటే అందరికీ, కొందరికి కాదు, కొన్ని దేశస్థులకు కాదు, లేకపోతే కొన్ని మతస్థులకు కాదు, కొన్ని కులస్థులకు కాదు, ఒక ప్రాంతానికి కాదు, సర్వ మానవాళికి, ఎవడైతే మానవుడై ఉన్నాడో ఈ భూమి మీద. ఇక్కడ అంటుంది ప్రజలందరికీ, కొందరికి కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. మామూలు సంతోషం కాదండి, ఇది మామూలు సంతోషం కాదు. ప్రజలందరికీనంట సంతోషం అంట. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త. ఇది ఏం వార్త? మంచి వార్త. దుర్వార్త కాదు, మంచి వార్త, సువార్త. ప్రజలందరికీ
ప్రపంచంలో చైనా వాళ్ళకైనా, అమెరికా వాళ్ళకైనా, ఆఫ్రికా వాళ్ళకైనా, ఎవరికైనా, చదువుకున్న వాళ్ళకైనా, చదువు లేని వాళ్ళకైనా, జ్ఞానులకైనా, పామరులకైనా, పేదవారికైనా, ధనికులకైనా, దరిద్రులకైనా, ఎవరికైనా సువార్తే. ఎవరికైనా ఇది సువార్త. ఈ సువార్త ఏంటంటే సంతోషకరమైన స్వార్థమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. స్వార్థమానము మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఏంటో చెప్తున్నాడు, ఆ దూత చెప్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, ఎందుకు భయపడకూడదు అని చెప్తూ, ఇది సంతోషకరమైన సువార్తమానం అని చెప్తూ, దావీదు పట్టణమందు రక్షకుడు ఎక్కడ పుట్టాడండి? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టాడు. దావీదు పట్టణం అంటే బెత్లెహేం, యెరూషలేం దేశంలో ఉంది. దేవుడు ఈ భూమి మీద జన్మించాలని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ప్రవచనాలు ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకని ఆ బెత్లెహేం గ్రామంలోనే జన్మించాడంటే భూమికి మధ్యనున్నటువంటి ప్రాంతం అది. భూమికి మధ్యనున్న ప్రాంతం అది. కాబట్టి దేవుడు ఆ బెత్లెహేం అనే గ్రామాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక షాప్ పెట్టాలనుకో, లేకపోతే ఇంకోటి ఏదైనా వ్యాపారం చేయాలనుకో, ఆ ఊరికి మధ్యనున్న ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. అలాగే దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావడం కొరకు, శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీద రావడం కొరకు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతమే బెత్లెహేము. ఆ బెత్లెహేము ఆ ప్రపంచానికి నడుబొడ్డున ఉందన్నమాట ఆ బెత్లెహేం. అందుకనే దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంటే రక్షకుడు. ఈయన ఎవరమ్మా? రక్షకుడు. రక్షించే దేవుడు. ఈయన శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. రక్షకుడు ఈయన. ఈయన రక్షకుడైన దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు అంటే, యేసు అంటే రక్షకుడని అర్థం. ఎక్కడి నుంచి రక్షిస్తాడంటే మత్తయి సువార్త 1:21 ఉంటుంది కదా, ఆమె ఒక కుమారుని కనును, ఆ కుమారుడు తన ప్రజలను పాపముల నుండి ఆయనే విడిపించును. అంటే ఎక్కడి నుంచి రక్షిస్తాడంటే పాపముల నుంచి రక్షించే దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్నట్టు ఎవరైనా సరే పాపముల నుంచి రక్షించే దేవుడు మరి ఎవరూ లేరు. ఈ పాపము నుంచి రక్షించే దేవుడు ఎవరు కూడా లేరు. పాపము నుంచి రక్షించే దేవుడు, పాపమును తీసివేయగలిగిన దేవుడు యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తులో పాపం లేదు కనుక. అది ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ లోకంలో మానవులందరిలో కూడా మనలో జన్మ పాపం అనేది ఉండిపోయింది. మాలో ఏ పాపము లేదండి అంటారు చాలామంది. అసలు మన పుట్టుకలోనే, మన పుట్టుకంటే మన తల్లిదండ్రులు కాదు, అసలు మన దేవుడు ఆదికాండం ఆ మొదటి అధ్యాయంలో మనకి అది చూసుకుంటే, ఆ ప్రారంభ అధ్యాయాల్లో దేవుడు ఆదాము అవ్వలను సృజించాడు. మనకు తెలుసు కదండి, మనిషి కోతి నుంచి రాలేదు. చాలామంది కోతి నుంచి వచ్చాడు, అలా వచ్చారు. మన ముందు ఎన్ని కోతులు ఉన్నాయి, మనుషులు అయిపోతున్నాయా? కోతి నుంచి రాలేదు మనిషి. మనిషిని దేవుడు సృజించాడు. మనిషిని దేవుడు సృజించాడు. నేల మట్టితో తీసి నరుని నిర్మించి దేవుడు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి, మనల్ని దేవుడు ఎక్కడి నుంచి తీసాడంటే మట్టిలో నుంచి తీసి మానవుడిని సృజించాడు. ఆ మట్టి మీద దేవుడు తన ఊపిరి ఊదితే మనిషికి ఆ ప్రాణము, ఆత్మ అనేవి వచ్చినాయి. తర్వాత హవ్వను చేశాడు. ఇదంతా మనకు కనపడుతుంది. వారిద్దరూ కొంతకాలం నమ్మకంగా ఉన్నారు ఆ ఏదైనా అనే తోటలో. దేవుడు అన్నాడు, మీరు ఈ తోటలో ఫలవృక్షాలన్నీ తినండి, కానీ ఈ తోట మధ్యన ఉన్నటువంటి ఆ మంచి చెడులనిచ్చి ఆ వృక్షఫలం మాత్రం మీరు తినవద్దని చెప్పాడు దేవుడు. వారిద్దరూ కొంతకాలం నమ్మకంగా ఉన్నారు. వారు ఎంతకాలం నమ్మకంగా ఉన్నారో మనకు తెలియదు. ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలు వారిద్దరూ నమ్మకంగా ఉన్నారు కొంతకాలం. అయితే ఒకరోజు అవ్వ దేవుడు తినవద్దన్న ఫలం తిని తన భర్తకు కూడా తినిపించింది. తన భర్తకు కూడా ఆమె తినిపించింది. అప్పుడు అలాగ వాళ్ళిద్దరూ దేవుని యొక్క మాటను
అతిక్రమించి వారు పాపం చేశారు. అందుకనే పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్తుంది బైబిల్. ఆజ్ఞను దేవుడు ఏం చెప్పాడు? తినవద్దు, తింటే నువ్వు చనిపోతావు అని చెప్తే వారు ఏం చేశారంటే తిన్నారు కాబట్టి అప్పుడు దేవుడు అన్నాడు, నీవు మన్నువు గనక నీవు మన్ను అయిపోదు, నా మాట వినలేదు గనక నీవు సరే ఇంక ఏదైనా తోటలో ఉండడానికి వీలు లేదు, నీవు ఈ ఏదైనా తోటలోంచి వెళ్ళిపో అని చెప్పి దేవుడు ఆదాము అవ్వలనిద్దరినీ కూడా ఆ తోటలో నుంచి పంపించేశాడు. వారిలో ఆ పాపం అనేది, పాప లక్షణాలు అనేది ఉంది. ఆ ఎదురు తిరిగే స్వభావం వచ్చేసింది. ఆ పాప లక్షణాలు అనేది అందరికీ వచ్చేసినాయి. ఎందుకంటే ఆదాము అవ్వలు బయటకు వచ్చిన తర్వాత వారికి పుట్టిన సంతానమే ఈ ప్రపంచంలోని మానవులందరూ కూడా. కావాలంటే చూడండి, ప్రతివాడి ఎంత కోటేశ్వరుడైనా ఎవడైనా సరే అది నలిపితే మట్టే వస్తుంది. ఆ చర్మము ఎక్కడి నుంచి నలిపితే వాడు ఎప్పుడు మట్టిలోకి రాకుండా పని చేయకుండా కారులో తిరిగినా ఫ్లైట్లలో తిరిగినా కూడా వాడి ఇలా శరీరం నలిపితే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. ఎందుకంటే దేవుడు మనిషిని మట్టితో తయారు చేశాడు. చూడండి, ఒక వ్యాధికి ఏదైనా ఓ మెడిసిన్ కనుక్కుంటే ప్రపంచంలో ఎవరికైనా ఆ మెడిసిన్ ఆ వ్యాధికి పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఈ చూడండి, ఈ యొక్క మానవుని యొక్క విధానం అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒక తల్లిదండ్రులకి జన్మించినటువంటి వారే. వారి ప్రాంతాలను బట్టి వారి ఎత్తు రంగులు ఎన్ని ఉంటుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం నలుపు రంగులో ఉంటారు. సూర్యుడు కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, కొంచెం శీతల ప్రాంతాల్లో తెల్లగా ఉంటారు. మొత్తానికి మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారు. ప్రపంచంలో ఉన్నటువంటి కులాలు అనేవి ఇవన్నీ కూడా మానవుడు కల్పించినవి తప్ప దేవుడు చెప్పేది అది కాదు. ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి సంతానం, ఆ సంతానంలో ఆ పాపం అనేది ఉండిపోయింది. ఎందుకంటే ఆది దంపతులు అసలు ఇప్పుడు చెట్టే తప్పైతే విత్తనం ఏమవుతుంది? ఇప్పుడు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలే కాస్తాయి, తాటి చెట్టుకి తాటికాయలే కాస్తాయి. అలాంటిది ఆదాము అవ్వలే పాపులు అయితే వారికి పుట్టిన సంతానం ఏమవుతుంది? పాపులు అవుతారు. ఇందులో పెద్ద మనం నెత్తుకోవాల్సినటువంటి ఇందులో తర్కించుకోవాల్సింది ఏమీ లేదు. పాప స్వభావం అనేది మనకు వచ్చింది. ఇప్పుడు పిల్లవాడిని స్కూల్కి పంపిస్తాం, పిల్లవాడు స్కూల్కి వెళ్ళి ఎవడో కూడా పెన్సిల్ తెచ్చేస్తాడు. టీచర్లు తెమ్మని చెప్పరు, టీచర్లు పట్టుకెళ్ళమని చెప్పరు, కానీ తల్లిదండ్రులైనటువంటి వారు చెప్పరు. కానీ ఆటోమేటిక్గా తెచ్చేస్తారు. తెచ్చేసిన తర్వాత వాళ్ళు దాచుకుంటారు. ఎరా తెచ్చావా అని అడిగితే తేలేదు అంటారు. అంటే అబద్ధాలు మనం నేర్పుతామా? స్కూల్లో నేర్పుతారు అబద్ధాలు? ఎవరూ నేర్పరు. కానీ ఆ స్వభావం అంతే, పాప స్వభావం అనేది ప్రతి వారికి వచ్చేసింది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అందరికీ వచ్చేసింది. అయితే ఇక్కడ అందుకనే దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పాపముల నుండి విడిపించడానికి. ఎక్కడి నుంచి విడిపించడానికి? పాపము నుండి విడిపించడానికి దేవుడే శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకే వచ్చాడు. అందుకనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మన కొరకు పుట్టాడు. రక్షకుడు కావలసిన అవసరత వచ్చింది ఈ మానవునికి. ఈ మానవుని ప్రజలందరికీ రక్షకుడు కావలసి వచ్చింది. ఈ లోక సంబంధమైనటువంటి ఇతర గ్రంథాల్లో అందరూ కూడా దేవుణ్ణి వెతికారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడే మానవుని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది. దేవుడే మనిషిని వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చాడు. ఇక్కడ యేసు ప్రభువారు యొక్క జన్మము మనం చూసుకుంటే కనుక స్త్రీ పురుష కలయిక వల్ల పుట్టినటువంటి వ్యక్తి కాదు. సరిగ్గా మనం ఆలోచిస్తే స్త్రీ పురుష కలయిక వల్ల పుట్టినటువంటి వ్యక్తి కాదు యేసు ప్రభు. ఆయన మరియ మీద పరిశుద్ధాత్మ ఆవరింపబడడం బట్టి ఆ మరియ గర్భములో దేవుడు శరీరాన్ని ధరించుకుని ఆయన వచ్చాడు. అంటే ఆయన పుట్టుకలో పాపము లేదు. ఆమె కన్యక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. పాపము లేనటువంటి వాడే పాపము నుండి విడిపిస్తాడు. పాపము ఉన్నటువంటి వాడు ఎలా విడిపించగలడు?
కాబట్టి యేసు ప్రభు పాపము లేని దేవుడు. యేసు ప్రభు ఏ దేవుడు అండి? పాపము లేని దేవుడు. ఏ పాపము? అందుకని ఆయన అంటాడు యోహాను సువార్తలో, నా యందు పాపముందని మీలో ఎవరు నిరూపించగలరు? అసలు సమాజానికి ఒక గొప్ప ప్రశ్న. ఎవరైనా ఈ ప్రశ్న వేయగలుగుతారా? ఎవరైనా ఈ ప్రశ్న వేయగలగరా? అసలు ప్రపంచానికి ఎవరైనా, ఏ మనిషి అయినా సరే, నాలో పాపముందని మీలో ఎవరు నిరూపించగలరు అన్న ప్రశ్న ఎవరైనా వేయగలుగుతారా? ఎవరూ వేయలేరు. ఆయన ఒక్కడే నాలో పాపముందని మీలో ఎవరు నిరూపించగలరు అని ఆయన ప్రశ్నించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే, మిమ్మల్ని రక్షిస్తాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు, రక్షించే దేవుడు, శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తుగా నివసిస్తుంది అని కొలసీల్లో ఉంటుంది పత్రికలో. అంటే దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకే వచ్చాడు. ఆయన బోధలు, గొప్ప విలువైన బోధలు ఆయన చేశాడు. ఎవరు చేయలేని విలువైన బోధలు ఆయన చేశాడు. ఆయన ఎంతోమందిని ఆయన తను స్వస్థపరిచాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేశాడు. ఆయన ఎన్నో మాటలు, ఆయన మాటలు ఇంకా మనుషులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. అలాంటి గొప్ప మాటలు ఆయన చెప్పాడు. రక్షకుడు ఆయన మానవునికి ఎలా జీవించాలో రక్షణ మార్గాన్ని ఆయన చూపించాడు. మనిషికి ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ఇవన్నీ ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన రక్షకుడైన దేవుడు. మనం యోహాను సువార్త ఆ యొక్క 8వ అధ్యాయంలో మనకు ఒక సన్నివేశం కనబడుతుంది. వ్యభిచార పాపమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని పట్టుకుని వాళ్ళందరూ కూడా రాళ్ళెట్టుకొచ్చి కొట్టాలి, ఈమెని పాపంలో పట్టబడింది, ఈమెను చంపాలి అని చెప్పి అందరూ కూడా రాళ్ళెట్టుకొచ్చి కొడతాకొస్తే అప్పుడు యేసు ప్రభు గారి దగ్గరికి తీసుకొచ్చారు ఆమె స్త్రీని. యేసు ప్రభు గారి దగ్గర తీసుకొస్తే ఆ స్త్రీని అంటున్నారు, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది, ఈ స్త్రీని రాళ్ళెట్టుకొచ్చి కొట్టి చంపేయాలని మోషే మనకు ధర్మశాస్త్రంలో రాసిచ్చాడు, గనుక నువ్వేమంటావు అని అడుగుతున్నారు. ఆయన్ని పట్టు వదలక ఆయన అడుగుతూ ఉన్నారంట. ఆయన అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ అందరితో పాటు ఆయన కొట్టేయండి రాళ్ళెట్టుకొచ్చి అని అంటే ఆయన రక్షకుడు అవుతాడా? ఆయన రక్షకుడు అవుడు, శిక్షకుడు అవుతాడు, శిక్షించేవాడు అవుతాడు. ఇప్పుడు చూడండి, ప్రజలందరూ కూడా ఏ పక్కన మాట్లాడితే అందరూ కూడా ఆ పక్కనే మాట్లాడతారు. ప్రజలందరూ కూడా ఒక పక్క మాట్లాడితే ప్రజలను సంతోషపెట్టే మాటలు చాలామంది మాట్లాడతారు. కానీ ఆయన అలాంటి దేవుడు కాదు. ఆయన రక్షకుడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఆమె దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆ రాళ్ళట్టుకొచ్చి కొట్టేద్దాం అంటుంటే అక్కడ ఆయన అంటాడు ఒకే మాట, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చునన్నాడు. ఎవరు వేయాలంట? పాపము లేనటువంటి వాడు మొదటి రాయి వేయవచ్చు. చూడండి, పాపము లేనివాడు మొదటి రాయి వేయమంటే అక్కడ చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరూ పారిపోయారంట. అంటే పాపం లేనివాడు ఎవడో కూడా లేడు. అందుకని రోమాపత్రికలో ఉంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఉన్నది ఎవరంటే యేసు ప్రభువారును ఆ స్త్రీ ఉన్నారంతే. అక్కడ ఇంకెవరో మొత్తం అందరూ కూడా పారిపోయారు. అక్కడ తీసుకొచ్చినటువంటి వారు, నేరం మోపినటువంటి వారు. ఇక్కడ చూడండి, దొరికిన పాపి దొరకని పాపులు. దొరికిన పాపి అంతే కదా, దొంగ దొరికితే దొంగ, లేకపోతే దొర అన్నట్టుగాను దొరికిన పాపి దొరకని పాపులు అందరూ పారిపోయారు. ఆమె ఒక్కతే నిలిచిపోయింది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నీకు ఎవరు శిక్ష విధింపలేదా అని అడిగితే ఆమె అంటది, ఎవరు శిక్ష విధింపలేదు ప్రభువా అంటది. అప్పుడు ఆయన అంటాడు, పాపము లేనిది ఆయన ఒక్కడే. ఆయన అంటాడు, నేను శిక్ష విధింపను, నేను కూడా శిక్ష విధింపను. రక్షకుడండి ఆయన, రక్షించే దేవుడు. శిక్షించాలంటే ఈవిడ ఒక్కడనే శిక్షించేయడం కదా, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా శిక్షించేయాలి. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని శిక్షించేయాలి. ఎందుకంటే పాపం లేనివాడు ఎవడు? ఆ జన్మలోనే పాపం వచ్చేసింది. ఆది దంపతుల ద్వారా మనందరికీ పాపం అనేది వచ్చేసింది. ఒకవేళ శిక్షిస్తే అందరినీ శిక్షించాలి.
కానీ ఆయన రక్షించే దేవుడు. ఆయన ఎవరు? రక్షించే దేవుడు, రక్షకుడైన దేవుడు. ఆమెను అంటున్నాడు, నీవు అమ్మా నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకుమి, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దమ్మా. రక్షించే దేవుడు అండి ఆయన. ఆయన ఎలాంటి దేవుడు? మామూలు దేవుడా? రక్షించే దేవుడు. నీకున్నటువంటి బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ, అన్నిటిలోనూ నిన్ను రక్షించే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? భూమి ఆకాశములను ఆయన నోటి మాటతో కలగజేసిన దేవుడు. ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు అంటే సామాన్యమైన దేవుడు కాదు. ఆయన రక్షకుడు. ఆమెను రక్షించాడు. అక్కడ ఆమెను రక్షించి ఆమెను అంటున్నాడు, అమ్మా ఇక వెళ్ళి ఇక పాపము చేయకము, అయిపోయింది అది అయిపోయింది, ఇదిగో నీ పాపముల కొరకు నేను సిలువేయబడుతున్నాను, నీ పాపముల కొరకు నేను రక్తం చిందిస్తున్నాను కనుక నీ వెళ్ళి ఇక పాపము చేయకము అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామో, ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నామో చూడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత మంచి దేవుడో చూడండి. ఆమెను అక్కడ పంపించే ఆయన స్వభావమే అది. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు ఆ కోనేటి దగ్గర పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ జాలిపడలేదు. కానీ యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడాడు, బాబు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అలాంటి వారి దగ్గరికి ఎవరన్నా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. కానీ ఆయన వెళ్ళి అక్కడ ఆయన యోగక్షేమాలు అడిగి ఆయన్ని స్వస్థపరిచి ఆయనతో కూడా చెప్తాడు, ఇదిగో ఇప్పుడు నువ్వు క్షమించబడ్డావు, మరీ ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇక పాపము చేయకు అని చెప్పి ఆయన పంపించేసాడు. చూడండి, యేసు ప్రభు అంటే రక్షకుడు, జాలిపడే దేవుడు. నువ్వు ఎలాంటి పాపములో ఉన్నా, ఎలాంటి శాపములో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను రక్షించే దేవుడు ఆయన. నీకు విశ్వాసంతో నువ్వు ఆయన అంగీకరించి, ప్రభువా నీవు నా కొరకు పుట్టావు నాయన, నా పాపములను తీసివేయడానికి, నా శాపములు తీసివేయడానికి, నా రోగములను తీసివేయడానికి నువ్వు పుట్టావు నాయన అని నువ్వు విశ్వాసముతో ఆయన ప్రార్థన చేస్తే నీకున్న సమస్యలన్నీ కూడా ఆయన ఈ భూలోకంలో తొలగించడానికి ఆయన అర్హత కలిగినటువంటి దేవుడు. నీకున్న సమస్యలు, నీకున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఆయన నీకు సమాధానం అనుగ్రహించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. అంతేకాదు ఈ భూలోకం తర్వాత కూడా నీకు నిత్యత్వ రాజ్యాన్ని ఇచ్చే దేవుడు. ఆయన అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలువు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలువు, నేను వెళ్తున్నాను మీకు నివాసం కట్టడం కొరకు అంటాడు. మరణం తర్వాత నిత్య జీవితం ఇచ్చే దేవుడు. ఆ మరణం తర్వాత మనకి ఆ పరలోక రాజ్యంలో ఆకలి లేనటువంటి రాజ్యం, బంగారపు రోడ్లు ఉన్న రాజ్యం, ఎండ లేనటువంటి రాజ్యం, అటువంటి రాజ్యములో నీకు నివాసాన్ని ఏర్పరుస్తున్న దేవుడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడును. ఏంటి నమ్మడం అంటే, యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు, యేసే నా పాపముల కొరకు బలి అయిన దేవుడు. ఆయన నన్ను కరుణించి నా పాపాలు క్షమించి నా రక్షకుడిగా మారాడు. ఆయన నువ్వు విశ్వసించాలి. ఎవ్వరు కూడా బలవంతంగా మార్చలేరు ఏ వ్యక్తిని కూడా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆదాము కానించి మనకు స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఆదాము పండు తినొచ్చు, తినకుండా ఉండొచ్చు. ఆదామును కట్టేయలేదు దేవుడు. అలాగే ఈ రక్షణ సువార్త నీ దగ్గరకు వచ్చింది. నువ్వు ఈ రక్షణ సువార్తను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. లేకపోతే బలవంతంగా పరలోకానికి ఎవరిని ఆయన తీసుకెళ్ళాలనుకోడు. నీవు స్వేచ్ఛాపూర్వకంగా రావాలి. నీవు స్వేచ్ఛగా, అవును ఆయన నిజదేవుడు, నేను చూసినంత లెక్కలో, నేను విన్నంత లెక్కలో ఈయన నిజమైన దేవుడు, ఈయన రక్షకుడు, ఈయనే మా దేవుడు అని నువ్వు పూర్తి విశ్వాసంతో నమ్మితే, నువ్వు నమ్మినప్పుడు ఆ నమ్మికను నీవు బాప్తీసం ద్వారా నువ్వు చూపిస్తావు. నువ్వు చూపించినప్పుడు నీవు రక్షింపబడతావు. నీ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. ఈ భూలోకం ఎలాగైనా బతికించండి. భూలోకంలో దేవుడు నమ్మినా నమ్మకపోయినా వెళ్ళిపోతుంది. కానీ ఒక రోజున పరలోకం వెళ్ళిన తర్వాత, మరణం తర్వాత నిత్య జీవితం ఉంది కనుక ఆ నిత్య జీవితం అనేది నువ్వు ఒక ప్రశాంతమైనటువంటి దేవుని దగ్గర గడపాలంటే యేసుక్రీస్తు అనే రక్షకుడు నీకు కావాలి. అందుకనే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన రక్షించే దేవుడు,
ఈయన ఏ దేవుడు అంటే రక్షించే దేవుడు. పాపం నుంచి రక్షిస్తాడు, వ్యాధుల నుంచి రక్షిస్తాడు, నీకు మరణం తర్వాత నరకం నుంచి రక్షిస్తాడు. నరకం తర్వాత ఆయన రక్షించే దేవుడు, అన్నిటి నుంచి రక్షించే దేవుడు. ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే భయపడకండి, దేని గురించి భయపడిన అవసరం లేదు, దేని గురించి చింతించిన అవసరం లేదు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన నమ్ముకొని నువ్వు ఆయన ఆజ్ఞలలో విధేయతగా నువ్వు జీవిస్తే గనక ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయనే అన్నీ కూడా నీకు మేలుకరంగా చేస్తాడు. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుట్టుగా సమస్తము సమకూర్చబడి జరుగుతున్నదని రోమాపత్రికలో చెప్పినట్టుగా మనకన్నీ ఆయనే మనకు సహాయము చేస్తాడు. నువ్వేంటంటే విశ్వాసముతో ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభువు, నా రక్షకుడు, నా కాపరి అని ఆయన వైపు నువ్వు వెళ్ళడమే, ఆయన వైపు చూస్తూ మనం వెళ్ళడమే. కాబట్టి భయపడకండి. ఏ భయమైనా కూడా, ఏ వ్యాధి అయినా ఏదైనా భయపడకండి. రక్షకుడు పుట్టాడు. ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉంది. మరణం తర్వాత నిత్య జీవితం ఆయన ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, ఈ భూలోకంలో శాంతి సమాధానాలు ఇస్తాడు, అన్ని విషయాల్లో ఆయన కాపాడుతాడు, మనకు సహాయము చేస్తాడు. అందుకనే దూత చెప్పింది, భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షకుడిని మనము అంగీకరించి విశ్వాసంతో ఆనందంగా జీవించాలి. అటువంటి ఆనందమైన జీవితాలు మనమందరము జీవించాలి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా యేసుని బట్టి ఆనందించాలి. రక్షకుడు నా కొరకు పుట్టాడు, నేను ఇంకా దేని విషయంలో చింతించనని ఆనందంతో జీవించేలాగా మనమందరం ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా స్తోత్రాలు. ప్రభువా నాయన, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని దీవించండి ప్రభువా. అలాగే రక్షకుడు మన కొరకు పుట్టాడు, నేను ఇంకా ఏ విషయంలో చింతించను, ఏ విషయంలో బాధపడను, ఏ విషయంలో కూడా నేను కృంగిపోను అని ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండడానికి సహాయం దయచేయి. రక్షకుడైన దేవుడు నాయన, నీవు పాపము నుంచి అన్ని విషయాల నుంచి రక్షించే దేవుడు నాయన, నిన్ను స్తుతిస్తూ ప్రభువా నాయన, ఈ కార్యక్రమాలు చూస్తున్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయి. ఎవరైతే వ్యాధులతోటి ఉన్నారో వారిని స్వస్థపరచమని, ఆరోగ్యాలు దయచేయమని, ఎవరైతే నిన్ను అంగీకరించలేదో నిన్ను అంగీకరించే భాగ్యాన్ని దయచేయమని దేవా, ఇట్టి రీతిగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు.